ఈ కంగారులో ఆనందంలో కొన్ని పేర్లు చెప్పలేకపోతున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు నేను వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ ప్రభుత్వంలో చేరి మేము కోరుకున్న ఆశయాలు నెరవేరుతాయనే ఆశతోనే తెలంగాణ పార్టీలో చేరి 4 సంవత్సరాలు మోసపోయాం. మరొక 3 సంవత్సరాలు మోసపోయాం. సుమారు దరిదాపు ఈ 7-8 సంవత్సరాల్లో మాకు ప్రధానమైన కోరిక అంశం మాదంతా ఏజెన్సీ ప్రాంతం, ఖమ్మం జిల్లా, ఉభయ జిల్లాలు ఏజెన్సీ ప్రాంతాలు అయినటువంటి ఏజెన్సీ ప్రాంతంలోని ఇబ్బందుల్ని అనేక సందర్భాలు అసెంబ్లీలో ప్రశ్నించాం, అలాగే బయట ప్రశ్నించాం, పార్టీలో ప్రశ్నించాం. కానీ న్యాయ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రకంగా కారణాలు ఇవాళ ప్రధానంగా పోడు భూమి పట్టాలు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు, సన్న చిన్నకారు రైతులు, బడుగు బలహీన వర్గాల రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పోడు భూమి పట్టాలు ఇస్తానని ప్రతిసారి 8 సంవత్సరాల నుంచి మాట చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా నెరవేరుస్తున్న ఆశ కూడా లేదు. ఈ రకంగా మేము ఆశపడ్డాం. అంతేకాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని మన హైదరాబాద్లోనే మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మాకు నమ్మకంగా కలిగే విధంగా మరి పోడు భూమి పట్టాలు కాంగ్రెస్ పార్టీ రాగానే మొట్టమొదటిగా పోడుదారులందరికీ మరి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పట్టాలు ఇస్తానని చెప్పినట్టు విషయాన్ని గుండెల్లో పాతుకుపోయింది వారి యొక్క మాట. అంతేకాకుండా రుణమాఫీ కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్ గారు ఇవాళ 1,00,000 కాదు కదా, దాంట్లో సగం ఇచ్చిన బ్యాంకు వడ్డీలు కూడా సరిపోక 1,00,000 రూపాయలు తీసుకున్నవాడికి ఇవాళ 2,00,000 రూపాయలు కట్టాలని చెప్పేసి నోటీసు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. అదే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ 2,00,000 రూపాయలు ఎట్ ఏ టైం రుణమాఫీ చేస్తానన్నటువంటి వాగ్దానం గుండెల్లో పాతుకుపోయింది ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి, జనాలకి. ఈ రకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే ఈ 8 సంవత్సరాలు, ఒక్క పాస్బుక్ ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, మరి పెన్షన్లు ఇవ్వలే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏదో హైదరాబాద్లో ఫ్లైఓవర్ కట్టినట్లుగా, ఎయిర్పోర్ట్లు నిర్మించినట్లు కాదు. మా ఏజెన్సీ ప్రాంతంలో మాకు కావాల్సింది ధరణి. ఇవాళ మా ఏజెన్సీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా ఉభయ ఖమ్మం జిల్లాలో ధరణి అనే కార్యక్రమం ఇంతవరకు ప్రారంభం కాలేదన్న చాలా బాధగా ఉంది. రైతులు మా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటే మేము అడుగుతున్నాం కానీ చేస్తానంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఈ రకమైన అనేక ఇబ్బందులు మా ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నమ్మకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాగ్దానంతో మేమందరం కూడా, నేను ఒక్కనే కాదు, నా వెనకాల ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. నా మిత్రుడు ఇవాళ నేను గతంలో ఎమ్మెల్యే బుర్గంపాటు చేసినప్పుడు కాంతారావు గారు కూడా నా దగ్గర సర్పంచ్గా నాడు నేను ఎమ్మెల్యేగా పనిచేసాం. ఈరోజు వారు జడ్పీటీసీ, వారు కూడా రేగా కాంతారావు గారి యొక్క జడ్పీటీసీ ఆయన. ఇవాళ విప్పు గారి దగ్గర నుంచి విప్పు మండలం విప్పు జడ్పీటీసీ గారు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు చేరినందుకు వారికి కూడా పెనుపాక నియోజకవర్గం ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఒకటే కోరిక నాది, కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలం వచ్చి బోర్డు భూమి పట్టాలు ఇచ్చారు. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అన్న సారథ్యంలో, సీతక్క గారి సారథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మాకు ఆ యొక్క వాగ్దానాలు ఇచ్చినవన్నీ కూడా అమలు అవుతాయని నమ్మకంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.